మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గ మీర్పేట్ హెచ్బీ కాలనీలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గ మీర్పేట్ హెచ్బీ కాలనీ 4వ డివిజన్ ఫేస్ 1 చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు పొలిపాక అంజయ్య మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే అంటరాని ప్రజల కోసం సమాజంలో కులమతాలు ఉండకూడదని, ప్రతి ఒక్కరికి విద్యను అందించాలనే లక్ష్యంతో ఆయన సహకరించారని, సావిత్రిబాయి పూలేకి చదువు నేర్పించి పట్టణాల నుండి మారుమూల పల్లెలకు విద్యను చేరవేసిన ఆ మహానీయులు జయంతి వేడుకల్లో పాల్గొనడం మన అదృష్టమని భావించారు. దేశంలోని యువత, విద్యార్థులు, మహిళలు, ప్రజలందరూ జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొలిపాక అంజయ్య, సీనియర్ నాయకులు జలగం వెంకటేష్, ప్రధాన కార్యదర్శి ఉదయ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. 4వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి అందరి సమక్షంలో చాలా ఘనంగా జరుపుకున్నాము. ఒక గొప్ప విషయం ఏంటంటే ఈ యొక్క ఏప్రిల్ నెలలో బాపు జగజీవన్ జయంతి 5వ తారీఖు నాడు జరుపుకున్నాము. ఈరోజు 11వ తారీఖు జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి జరుపుకుంటున్నాము. అదేవిధంగా 14వ తారీఖు రాబోయే 14వ తారీఖు నాడు కూడా మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి జరపబోతున్నాం. అంటే ఈ ముగ్గురు కూడా గొప్ప నాయకులు కాబట్టి, ఈ దేశానికి, సమాజానికి ఎన్నో సేవలు అందించినటువంటి గొప్ప నాయకులు కాబట్టి వారి యొక్క సేవలు మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. వారి యొక్క అడుగుజాడలను నడదామని చెప్పి మనం అందరికీ కూడా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా జ్యోతిరావు పూలే గారు మహారాష్ట్ర సతారా జిల్లాలో జన్మించాడు. ఆయన ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి అట్టాడు వర్గాల వారికి స్కూళ్ళల్లో కానీ ఎక్కడ పోయినా కానీ వాళ్ళకు సరి అయినటువంటి గుర్తింపు లేకపోతే జ్యోతిరావు పూలే గారు చదువుకొని విద్యను అందించి అందరం కూడా చదువుకోవాలి, చదువుకుంటేనే మనం అందరం కూడా సమాజానికి ఉపయోగపడతాము. జ్యోతిరావు పూలే కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, మహా గొప్ప నాయకుల లాగా మనం కూడా అసలు ఎదగాలి అని చెప్పిన ఉద్దేశంతో అలా భార్యకు చదువు నేర్పించి, రాత్రిపూట చదువు నేర్పించి సత్య చదువుకు అని చెప్పని ఒక సంస్థ ద్వారా ఎన్నో సేవలు అందించిన ఘనత మన జ్యోతిరావు పూలే. జ్యోతిరావు పూలే గారు డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క గురువు. ఆయన అడుగుజాడుల్లో నడిచాడు. జ్యోతిరావు పూలే అడుగుజాడుల్లో డాక్టర్ అంబేద్కర్ గారు నడిచారు. కాబట్టి అటువంటి మేధావులు మన దేశానికి, సమాజానికి దృఢ సంకల్పంతో, పట్టుదలతో ఎంతో కృషి చేసి సమాజంలో ఉన్న పేదలని సాంఘిక బహిష్కరణ చేస్తే, సాంఘిక బహిష్కరణ కోసం మీరు ఎవరు కూడా భయపడద్దు, నేను ఉన్నాను, మనం అందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేస్తామని చెప్పి పోరాటం చేసినటువంటి యోధుడు జ్యోతిరావు పూలే. అటువంటి ఒక గొప్ప మహానాయకులను మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. వారి యొక్క అడుగుజాడలు నడదామి, వాళ్ళ యొక్క ఆశయాలను నెరవేర్దామి. మనం కూడా భవిష్యత్తులో మన పిల్లలకి బాగా చదివించి వాళ్ళందరినీ కూడా విద్యావంతులు చేసి వాళ్ళకు డాక్టర్లను, కలెక్టర్లను, ఇంజనీర్లను చేసి మనమందరం కూడా సమాజానికి ఒక గుర్తింపుగా మనం సేవలు అందించవలసిన బాధ్యత అందరికీ ఉంది. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క విద్యను అందరం కూడా అభ్యసించి విద్య పట్లనే ఎక్కువ శ్రద్ధ చూపించి మనం పిల్లల్ని అతి జాగ్రత్తగా పెంచి మన యొక్క సమాజానికి సేవ చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ఈ కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. 4th డివిజన్ అధ్యక్షులకు మరియు సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ జలగం వెంకటేష్ అన్న గారికి, అదేవిధంగా మన శ్రావణ్ కుమార్ అన్న గారికి మరియు జనరల్ సెక్రటరీ ఉదయ్ మరియు కార్యవర్గ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి. ఆయన చేసిన సేవలు ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆయన 1827 ఏప్రిల్ 11వ తారీఖున ఆయన జన్మించాడు. అయితే ఆనాటి సమాజంలో కొన్ని వర్గాలకు మాత్రమే విద్య ఉండేది. బలహీన వర్గాలకు విద్య లేని పరిస్థితులలో ఆ రోజులలోనే బలహీన వర్గాలకు విద్య అవసరమని గుర్తించి ఆ సమాజంలో ఉన్నటువంటి అంటరానితనం, ఆ రోజులలో ఎస్సీలను, ఎస్టీలను ఊర్లకు
రానియలేని పరిస్థితులలో ఉన్నటువంటి విద్యకు వెనుకలు చేసినటువంటి కొన్ని భూస్వామ్య కుటుంబాలకు వ్యతిరేకంగా పోరాడి బాపు పూలే గారు అనేక సేవలు చేశారు. ఒక గులాంగిరి పత్రిక ద్వారా ఆనాటి సమాజాన్ని వ్యతిరేకించి బడుగు బలహీన వర్గాలకు విద్యతో పాటు అనేక కుల నిర్మూలన ఉద్యమాలు చేసి ఈరోజు మనకు ఎన్నో సేవలు అందించిన వ్యక్తి. అదేవిధంగా తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే ఆమెని పెళ్లి చేసుకొని ఆమెకి కూడా విద్యను అందించి ఉపాధ్యాయులుగా ఆమె కూడా ఈ సమాజానికి సేవలు చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఏ రోజైనా మనకు సేవలు అందించిన మహనీయుల గురించి ఈరోజు వారి గుర్తు చేసుకోవడం, అదేవిధంగా సమాజంలో మనం కూడా వాళ్ళను ప్రభావితం అయి మనం కూడా సమాజానికి సేవలు చేసే విధంగా ముందుకు పోవాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జ్యోతిరావు పూలే జ్యోతిరావు పూలే జ్యోతిరావు పూలే జ్యోతిరావు పూలే ఆశయాలను జ్యోతిరావు పూలే ఆశయాలను కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.